పూజా బలివేళ రారాజును సేవింప పూజా బలివేళ రారాజును సేవింప రండి 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 ప్రణుతించరండి వడిగా రండి 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 ప్రణుతించరండి వడిగా పూజా బలివేళ రారాజును సేవింప పూజా బలివేళ రారాజును సేవింప. ఈనాటి గ్రెగోరియా దివబలి పూజ ఈ క్రింది విన్నపముల కోసం అర్పించబడుచు ఉన్నది. పెంటారెడ్డి మరెడ్డి మరియు నక్షత్రమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి థోమాస్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. మోరా విక్రమ్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఎం విజయలక్ష్మి ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. తాతిరెడ్డి షౌరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. గాదె ఫ్రాన్సిస్ షౌరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. రాజపురెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఎంఎం జోసఫ్, లూయిసా, గ్జేవియర్ మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఫాతిమా జోసఫ్, రీతా మరియు పెర్లీ వారు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. రాచమల్ల జోజిరెడ్డి మరియు మేరీ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి మర్రెడ్డి మరియు నక్షత్రం ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఉడుమల రాణి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఉడుమల ఇన్నారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఉడుమల రాణి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఎలిజబెత్, జాన్ మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పి ఆరోగ్యస్వామి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఏరువ బాలరెడ్డి, మరియమ్మ మరియు చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఏరువ ఇన్నారెడ్డి మరియు నిర్మల కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఏరువ ప్రకాష్ రెడ్డి, ఏరువ మాణిక్యమ్మ మరియు ఏరువ అన్నమ్మ కుటుంబంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఏరువ విజయ్ కుమార్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. తుమ్మ పాపిరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన ఆత్మలకు వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి దుస్తీనమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. తుమ్మ జోజిరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి విజయరాణి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. కొమ్మారెడ్డి జెరోమ్ రెడ్డి వారి కుటుంబంలో గడిచిన 14 తరములలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కొమ్మారెడ్డి జెరోమ్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. పోతకామురి జుస్తీనయ్య, లోర్దుస్ మేరీ, ఆంబ్రోస్ మరియు రోస్ రాణి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సెసిల్ మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. బిషప్ ఎద్దనపల్లి ఆంబ్రోస్, ఫాదర్ దేవయ్య మరియు ఫాదర్ పాపయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సెసిల్ మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి థోమస్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పెంటారెడ్డి ఫాతిమా, సిస్టర్ చిన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఫాదర్ బెల్లంకొండ జయరాజ్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పెంటారెడ్డి ఫాతిమా, సిస్టర్ చిన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు భగవంతుడు మరణించిన తరువాత తన పునరుత్థానము మోక్షారోహణము తరువాత ప్రభువు చెప్పిన విధముగా మీకు ఓదార్పు వాడైన పవిత్రాత్మ సర్వేశ్వరుని ఒసగెదను అని, పవిత్రాత్మ సర్వేశ్వరుడు మీపై దిగి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు అని కూడాను అపోస్తుల కార్యంలో మనకి తెలియజేసి ఉన్నాడు. ఈనాటి మొదటి పట్టణంలో మనము ఈరోజు పెంతెకోస్తు పండుగను జరుపుకుంటున్న సందర్భంగా ఈ పెంతెకోస్తు ఆదివారం రోజున భయాందోళనలో ఉన్న ఆ యొక్క అపోస్తులపై ఆ దేవదేవుడు తన ఆత్మవర్షమును కురిపించడము, వారు శక్తిని పొందడము మనము వింటూ ఉన్నాం. రెండవ పట్టణంలో పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క కృప అనుగ్రహ వరములు మన దైవ సంఘం క్షేమం కొరకు మరియు మానవాళి రక్షణార్థం కొరకు ఉపయోగించాలి అని రెండవ పట్టణం ఇంత పౌలు కొరింథీయులకు రాస్తూ సూచిస్తూ ఉన్నాడు. ఇక ఈనాటి సువార్త పట్టణంలో ప్రభు క్రీస్తు మూసి ఉన్న తలుపులను కూడాను బ్రద్దలు చేసుకొని అపోస్తుల గుమికుడి ఉండగా అపోస్తుల మధ్యలో నిలుచుని వారిపై ఆత్మదేవుణ్ణి ఊదడము, ఆత్మదేవుణ్ణి వరముగా ప్రసాదించడము మనం గమనిస్తున్నాం. ఈ పెంతెకోస్తు రోజున ఆ దేవదేవుడు ఏ విధంగానైతే భయాందోళనతో ఉన్న ఆ యొక్క అపోస్తులకి ధైర్యం చెప్పి ఉన్నాడో, ఏ విధంగా శక్తిని కోల్పోయిన అపోస్తులకి పవిత్రాత్మ దేవునికి శక్తిని ప్రసాదించి ఉన్నాడో, మనకును శక్తిని ప్రసాదించమని, మనపై కూడాను ఆ దేవుడు జ్ఞానస్నానములో పవిత్రాత్మను పంపి పవిత్రాత్మ శక్తితో మనల్ని నింపి ఉన్నాడు. ఆ యొక్క శక్తిని కోల్పోయిన సందర్భంలోను భయముతో, ఇయలోక భయముతో జీవిస్తున్న మనకి, పాపములో కూరుకొని పోయిన మనల్ని ఆ దేవదేవుడు మరొకసారి ధైర్యం చెప్పి ఆత్మశక్తితో నింపి అందరినీ కూడాను పాపం నుండి తొలగించమని, మన పాపమును కడిగివేయమని, పవిత్రాత్మ శక్తితో నింపమని ఈ బలి పూజలు పాల్గొంటూ ప్రార్థించుకుందాము. అందరము కూడాను కొద్దిసేపు మౌనం వహించి కన్ను మూసుకొని ఈ పూజా బలిలో మరి ముఖ్యముగా మన సహోదరి సహోదరుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థించుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఇప్పుడును కనికైనడు పరిశుద్ధ మరియమ్మను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన కర్తయైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం.
సమాధానం మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం ఏలిన వారైన సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మీ దయనే ఇలలో కోరెదము మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం కుడి ప్రక్కన మహాగణతతో కూర్చున్నవారా మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము నీ దయనే ఇలలో కోరెదము నీ దయనే ఇలలో కోరెదము మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం మహోన్నతులు మీరు పరిశుద్ధ దేవా మహోన్నతులు మా యేసుక్రీస్తువా నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము పితైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నిండువారా ఆమేన్ 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 ప్రార్థించుదము. మా తండ్రి యెహోవా సర్వేశ్వర, ఈ దినము జరుగుచున్న ఈ పవిత్ర మహోత్సవము ద్వారా మీ సత్య సభను సమస్త ప్రజలందును దేశమందును పవిత్రపరచుచున్నారు. లోకమంతటా మీ పవిత్రాత్మ వరములను ప్రసరింపచేయుడు. సువార్త బోధనల ద్వారా మీ దాసులందు మీరు ప్రారంభించ చిత్తగించిన అద్భుత వరములను ఇప్పుడు వారి హృదయములందు కృమ్మరించుమని వేడుకొనుచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము వచనములు 1 నుండి 11 వరకు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము
వచనములు 1 నుండి 11 వరకు. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు వారందరూ ఒకచోట కూడి ఉండిరి. అప్పుడు ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతయు నిండెను. అప్పుడు అగ్ని జ్వాలలు నాలుకల వలె విభాగింపబడి అక్కడ ఉన్న ఒక్కొక్కరి మీద నిలుచుట వారికి కనబడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. ఆకాశము క్రింద నుండి ప్రతి దేశము నుండి వచ్చిన దైవభక్తులకు యూదులు యెరూషలేములో నివసించుచుండిరి. ఆ శబ్దము విని అక్కడకు వచ్చిన జనసమూహములలోని ప్రతి వ్యక్తియు తమ తమ సొంత భాషలలో వారు మాట్లాడుట విని కలవరపడిరి. వారు విస్మయముంది ఆశ్చర్యముతో ఇట్లు మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? ఇదేమి వీరు మాట్లాడునది మనమందరము మన స్వంత భాషలలో వినుచున్నామే. పార్తియా, మాదియా, ఏలాము, మెసొపొటేమియా, యూదయ, కపదోకియా, పొంతు, ఆసియా వాసులు, ఫిగ్రియా, పంఫిలియా, ఐగుప్తు, సిరేను దగ్గర లిబియా ప్రాంతముల నుండి వచ్చిన మనము, రోములో నుండి వచ్చిన సందర్శకులు, యూదులు, యూదా మతమున ప్రవేశించిన వారు, కేత్రీయులు, అరబీయులు మున్నగు మనమందరము దేవుడు చేసిన మహత్తర కార్యములను గూర్చి వీరు చెప్పుచుండగా మన సొంత భాషలలో వినుచున్నాము అని విభ్రాంతి నొంది తబ్బిబ్బు పడుచు ఇదేమి చోద్యమో అని ఒకరినొకరు చెప్పుకొనసాగిరి. కానీ కొందరు వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారు అని అపహాస్యము చేసిరి. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. स्वरूप पवित्रात्मा परम पवित्रा पावनात्मा सत्य स्वरूप पवित्रात्मा परम पवित्रा पावनात्मा नी शक्ति तो नी आत्म तो आवरिंचगा रावा శక్తితో నీ ఆత్మతో ఆవరించగా రావా సత్య స్వరూప పవిత్రాత్మా పరమ పవిత్రా పావనాత్మా సత్య స్వరూప పవిత్రాత్మా పరమ పవిత్రా పావనాత్మా. రెండవ పఠనము పునీత పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ, అధ్యాయం 12 వచనములు 3 నుంచి 7 వరకు మరియు 12 నుంచి 13 వరకు. కనుక దేవుని ఆత్మచే మాట్లాడు ఏ వ్యక్తియు యేసు నాశమగును కాక అని పలుకుజాలడని మీరు గ్రహింపవలెను. పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభువు అని అంగీకరింపజాలడు. కృపావరములు అనేకములు ఉన్నవి కానీ
వానిని ఒసగు ఆత్మ ఒక్కడే. పరిచర్యలో అనేక పద్ధతుల్లో ఉన్నవి కానీ సేవలను అందుకొను ప్రభు ఒక్కడే. సేవ చేయు సామర్థ్యములు అనేకములు ఉన్నవి కానీ అన్ని సేవలకు అందరకు ఒకే దేవుడు సామర్థ్యము ఒసగును. అందరి మేలు కొరకై ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. క్రీస్తు పెక్కు అవయవముల గల ఒకే శరీరము వండివాడు. పెక్కు అంగములతో కూడిన శరీరము ఒక్కటే కదా. అట్లే యూదులమైన అన్యులమైన బానిసలమైన స్వతంత్రులమైన మనమందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోనికి బాప్తిస్మము పొందిదిమే. అందరూ ఒకే ఆత్మను పానము చేసిన వారమైతిమే. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. శక్తితో కాదు బలముతో కాదు నీ ఆత్మ కార్యమేగా ప్రభు, నీ ఆత్మ కార్యమేగా. శక్తితో కాదు బలముతో కాదు నీ ఆత్మ కార్యమేగా ప్రభు, నీ ఆత్మ కార్యమేగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 20వ అధ్యాయము వచనములు 19 నుండి 23 వరకు. 20వ అధ్యాయము వచనములు 19 నుండి 23 వరకు. అది ఆదివారము సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు తాము కూడిన ఇంటిలో తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి మీకు శాంతి కలుగునుగాక అని అనెను. అంతటా ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా వారు ప్రభువును చూచి ఆనందించిరి. యేసు మరల వారితో మీకు శాంతి కలుగునుగాక, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు. మీరు ఎవరి పాపములనైనను క్షమించిన ఎడల అవి క్షమింపబడును, మీరు ఎవరి పాపములనైనా క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభతో కలిసి మనందరము కూడాను పెంతెకోస్తు దినోత్సవమును కొనియాడుచూ ఉన్నాం. అనగా పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క రాకడ దినోత్సవమును కొనియాడుచూ ఉన్నాం. ఈ 3 పట్టణాల్లో పూజ పట్టణాల్లో మనం విని ఉన్నాం. పవిత్రాత్మ సర్వేశ్వరుడు అపోస్తలులపై దిగి రావడము, వారు శక్తిని పొందడము మనం గమనించి ఉన్నాం, విని ఉన్నాం, ధ్యానించుకోబోతూ ఉన్నాం. శక్తిని పొందినది దేనికోసం? ఒక ప్రత్యేకమైన ఉద్దేశము కోసం. ఎటువంటి ఆత్మ? శక్తినిచ్చే ఆత్మ, బలమునిచ్చే ఆత్మ, దేవుని కార్యమును చేసే ఆత్మ. ఏ ఆత్మ? ఆదికాండములో 1వ అధ్యాయము 2వ వచనంలో నీటిపై తిరుగాడుచున్న ఆ ఆత్మే, దావీదును అభిషేకించిన ఆ ఆత్మే, ప్రవక్తలను అభిషేకించిన ఆ ఆత్మే, ప్రవక్తలను ప్రజలను బానిసత్వము నుండి విడిపించుటకు
పంపిన, పరిచర్య కోసం పంపిన ఆ ఆత్మే చివరికి మరియ తల్లిపై ఆవరించినది ఆ ఆత్మే. మార్కు సువార్త 1వ అధ్యాయం 10వ వచనంలో క్రీస్తు భగవంతుడు జ్ఞానస్నానం పొందిన తరువాత నీటి నుండి బయటకు వచ్చినప్పుడు అతనిపై దిగివచ్చినది ఆ ఆత్మే. జ్ఞానస్నానంలో నీకు నాకు ఒసగబడినది ఆ ఆత్మే. అందరము కూడాను ఒకే ఆత్మతో ముద్రింపబడి ఉన్నాము. ఆ ఆత్మ మనపై దిగి వచ్చినప్పుడు ఆత్మ వరములతో నింపబడతాము అని ఈనాటి 2వ పట్టణంలో పునీత పౌలు కొరింథీయులకు రాస్తూ తన మొదటి లేఖలో సూచిస్తున్నాడు. కృపావరములు అనేకమైనప్పటికీ, పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క వరములు అనేకమైనప్పటికీ అందరికీ ఒసగబడిన ఎటువంటి భేదభావములు తారతమ్యములు లేకుండా ఈ యొక్క పవిత్రాత్మ సర్వేశ్వరుని వరములు ఒసగబడును. ఒకనికి మాట్లాడు శక్తిని పవిత్రాత్మ సర్వేశ్వరుడు దయచేస్తే మరొకనికి వాటిని విడమర్చి వివరించే శక్తిని ఒసగి ఉన్నాడు. ఒకనికి పరిచర్యలు చేసే శక్తిని, మరొకరికి బోధించే శక్తిని, మరి ఒకరికి అద్భుతములు చేసే శక్తిని ప్రభువు దయచేసి ఉన్నాడు. అవన్నీ కూడాను సర్వేశ్వరుని యొక్క మహిమ కొరకే మరియు మానవాళి రక్షణార్థము, మానవాళి యొక్క సంరక్షణ క్షేమము కోసమే ఇవన్నీ కూడాను ఒసగబడును అని 2వ పట్టణంలో మనము వినియున్నాం. ఆ ప్రభు క్రీస్తు మరణించిన తరువాత అపోస్తులు భయాందోళనలతో ఎంతో ఘోరమైన, భయంకరమైన, కఠోరమైన యొక్క ప్రపంచంలో జీవించాలంటే పవిత్రుడైన, నీతిమంతుడైన, దేవాతి దేవుడైన క్రీస్తు భగవంతుని ఈ లోకము ద్వేషించి నిందారోపణ గావించి ఏ విధంగా అయితే శిలువ మరణంపై, ఆ శిలువపై అంటగొట్టి ఉన్నదో ఇటువంటి కఠోరమైన యొక్క దృశ్యమును చూసిన తర్వాత అపోస్తులు భయపడి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఈనాటి సువార్త పట్టణంలో మనం విని ఉన్న విధముగా అపోస్తులు భయముతో మూసి ఉన్న తలుపుల వెనుక దాచుకొని ఉండడము, భయాందోళనతో యూదులకు భయపడి వారు ఒకచోట గుమికూడి తరువాత ఏమి చేయుదమా, మన జీవితము తర్వాత ఏ విధంగా ఉండబోతున్నదా, ఏమి చేస్తే బాగుంటుందా అని సమావేశంలో మాట్లాడుకుంటూ ఉండగా ఆ క్రీస్తు భగవంతుడు ఇక ఈ లోకమునకు భయపడవలదు, మీకు ధైర్యము చెబుతాను, శక్తిని ఒసగుతాను, మీలో మీ మనసులో శాంతి సమాధానం లేవు కాబట్టి నేను శాంతిని ఒసగుచు ఉన్నాను. ఈ శాంతిని ప్రపంచమునకు దయచేయండి, సర్వమానవాళికి దయచేయండి. ఇక నేను పరిపూర్తి చేసిన, నేను ఆరంభించిన ఈ యొక్క పరిచర్య, సువార్త పరిచర్య కావచ్చు, మానవాళి రక్షణార్థం కావచ్చు, దేవరాజ్య వ్యాప్తి కావచ్చు, ఈ యొక్క సువార్త పరిచర్యలో మీరు కూడా భాగస్థులు కావున నేను ఒసగిన యొక్క పరిచర్యను కొనసాగించాలంటే ఈనాటి సువార్త పట్టణంలో క్రీస్తు భగవంతుడు 20వ అధ్యాయము మరియు 20వ అధ్యాయము 23వ వచనంలో మనము చదువుకుంటున్న విధముగా పాప క్షమాపణ అన్న పరిచర్య, సువార్తను, మీరు బోధించిన సువార్తను విని విశ్వసించి పాపమును విడిచి దేవుని వైపు మరలిన వ్యక్తికి మోక్ష భాగ్యము లభించును, రక్షణ పొందును అని క్రీస్తు భగవంతుడు ఈ యొక్క మీరు ఎవరి పాపములను క్షమించినడల అవి క్షమింపబడును. పాప క్షమాపణ అన్న పరిచర్య కొనసాగించబడాలి, వాక్కు పరిచర్య కొనసాగించబడాలి. అది మీతో ఆరంభించాను, మీతోనే పరిపూర్తి చేస్తాను, మీరు వెళ్ళి నా వలె మీరు కూడా స్వార్థను ప్రకటించండి, దానికి కావలసిన ఆత్మశక్తిని మీకు ఒసుగుచున్నాను అని ఇక భయాందోళనలు జీవించవలదు, ఎవరికి భయపడవలదు, మీకు శక్తిని ఒసుగుచున్నానని ఆ క్రీస్తు భగవంతుడు ఈనాడు ఆత్మ సర్వేశ్వరుని అపోస్తలులపై ఊదడము, వాళ్ళని బలపరచడము మనము చదువుకున్నాం. ఇక మొదటి పట్టణంలో ఆత్మదేవుడు అపోస్తలులపై దిగి వచ్చినప్పుడు వారు శక్తిని పొంది వివిధ భాషల్లో మాట్లాడి ఉన్నారు అని, అనేక అద్భుత కార్యములు చేసి ఉన్నారు అని మనము విని ఉన్నాం. ఇక గత కొద్ది రోజులుగా మనం ధ్యానించుకునే విధంగా పట్టణాలలో పేతురు తదితర అపోస్తులు మరియు పౌలు తన సహచరులందరూ కూడాను యేసుక్రీస్తు నామం పేరిట ఒకప్పుడు బలహీనులైన, ఒకప్పుడు పాపము జీవితం అంధకారంలో జీవిస్తున్న, ఒకప్పుడు పిరికి వారై జీవిస్తున్న, ఒకప్పుడు
భయాందోళనలో జీవిస్తున్న అపోస్తులు ధైర్యము పుచ్చుకొని ఆత్మశక్తితో అనుకోని సంఘటన జరిగినప్పుడు, ఊహించని సంఘటన జరిగినప్పుడు ఆశ్చర్యకరుడైన క్రీస్తు భగవంతుడు వారి జీవితంలో అనేక అద్భుత కార్యములు వారి ద్వారా చేసి ఉన్నాడు. అది ఆత్మ సర్వేశ్వరుని యొక్క పని, అది దేవదేవుని యొక్క పరిచర్య అపోస్తుల ద్వారా కొనసాగించబడాలని కూడాను ప్రభువు ఈనాడు ఈ యొక్క మహోత్సవం రోజున ఆత్మ సర్వేశ్వరుని అపోస్తులపై ఊదాడు అని, పంపించాడు అని మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. ఆ ప్రభువు మనపై కూడాను మనల్ని కూడా ఎన్నుకున్నాడు, మనల్ని కూడాను జ్ఞానస్థానంలో ఆత్మ సర్వేశ్వరునితో ముద్రించాడు. అవే వరములను ప్రతి ఒక్కరము కూడాను మనలో ఎటువంటి భేదభావం లేకుండా ఈనాటి 2వ పట్టణంలో పౌలు సూచిస్తున్న విధముగా గ్రీకు అని, యూదుడని, అన్యుడని, స్త్రీ అని, పురుషుడని, బానిసని, స్వతంత్రుడని ఎటువంటి భేదభావం లేకుండా మనందరము కూడా క్రీస్తు భగవంతునిలో శరీరంలో భాగములము, అందరము కూడాను క్రీస్తు భగవంతుని పరిచర్యలో పాలు పంచుకోవాలి అని పౌలు ఆహ్వానిస్తున్నాడు. కావున ప్రియ విశ్వాసులారా, అలనాడు అపోస్తులు పొందిన ఆ ఆత్మను ఇప్పుడు మనము పొందగలమా? ఆ దేవదేవుడు మనల్ని తన అద్భుత కార్యములతో ఆశ్చర్యానికి గురి చేయగలడా? ఆశ్చర్యపరచగలడా? చేస్తాడు. ఈ యొక్క మహోత్సవము దేవుడు ఇంకా ఉన్నాడు అని, దేవుడు ఇంకా పని చేస్తూ ఉన్నాడని, ఆత్మ సర్వేశ్వరుడు మనకింకా శక్తిని వసుగుతాడని ఈనాటి భౌతికవాదంలో, ఈనాటి ప్రపంచంలో ఈనాడు దేవుడు లేడు అని ఈ లోక ప్రపంచానికి, ప్రపంచ ఆశలకి, లౌకికవాదానికి గురి అయి జీవిస్తున్న ప్రతి వ్యక్తి జీవితంలో ఇది సత్యము అని నిరూపించడానికి ఈ మహోత్సవం రోజున దేవుడు ఇంకా ఉన్నాడు, దేవుడు పనిచేస్తున్నాడు, తన యొక్క పరిచర్యను కొనసాగిస్తూనే ఉన్నాడు. మనల్ని కూడాను అనేక సమస్యలతో, అనేక బాధలతో, అనారోగ్యంతో, సంక్షోభంలో ఉన్న ఈనాటి ప్రపంచమునకు ఆ దేవదేవుడు ఒక మంచి శుభవార్తను తెలియజేస్తున్నాడు. ఈనాటి ప్రపంచమునకు ఈ ఆత్మదేవుని వరం ఎంతైనా అవసరమో, స్వస్థత అనుగ్రహం అవసరము, సమస్యలు పరిష్కరించే ఆ యొక్క కృప అవసరము, ఈ యొక్క సువార్త పరిచర్య అవసరము, దేవుని యొక్క వాక్కుతో బలపరిచే ఆ పరిచర్య అవసరము, పాప క్షమాపణ యొక్క పరిచర్య అవసరమని ప్రభు క్రీస్తు సూచిస్తున్నాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ మహోత్సవంలో పాల్గొంటున్న మనం మదర్ తెరీసా కూడాను అపోస్తలుల వలె తాను ఒక మఠవాసములో ఒక కన్యాస్త్రీగా జీవిస్తున్నప్పుడు ఆమె కూడాను మూసి ఉన్న తలుపుల వెనుకని జీవిస్తూ ప్రపంచానికి తెలియకుండా జీవిస్తూ ఉన్నది. కానీ 1947 సంవత్సరంలో అల్లర్లు జరిగినప్పుడు ఏ విధంగా అయితే ఆమె బయటకు వచ్చి బాహ్య ప్రపంచాన్ని చూసి నివ్వెరపోయిందో, ఇక దేవుడు నన్ను, ఆత్మదేవుడు నన్ను మరొక పరిచర్యకు పిలుస్తున్నాడు అని ఆ దేవుని యొక్క పిలుపును ఆలకించి ఆమె చనిపోతున్న మరణావస్థలో ఉన్న యొక్క ఒక మహిళను కాచి కాపాడినప్పుడు ఇది చూసిన ఈ దేవుని యొక్క సేవను, పరిచర్యను చూసిన వ్యక్తులందరూ కూడాను ఆమెకి విరాళముగా స్థలములు కానీ, ఇండ్లు కానీ, డబ్బు కానీ ఆ విధంగా ఇవ్వడము, ఆ విధంగా ఆమె అనేక అనాథాశ్రయాలను నిర్మించి, అనేక ఆసుపత్రులను నిర్మించి పేదవాళ్ళకి సహాయం చేయడము ఈనాడు ఆమె శాంతిదూతగా మనము కొనియాడుచూ ఉన్నాం. కావున ప్రియ విశ్వాసులారా, ఆమె అసిసిపుర ఫ్రాన్సిస్ వారి జీవితంలో కూడాను ఒకప్పుడు తన ప్రపంచంలోనే మూసి ఉన్న తలుపుల వెనుక జీవిస్తున్న అసిసిపుర ఫ్రాన్సిస్ వారు ఆ యొక్క కుష్ఠరోగికి ఎదురుపడగానే ఆ దేవుడు ఆయనకి మరొక పరిచర్యను దయచేసి ఉన్నాడు. సువార్తను ప్రకటించుటకు, అందరి ప్రపంచ మానవాళికి సువార్తను ప్రకటించుటకు ఆ యొక్క సర్వేశ్వరుడు తమ జీవితంలో ఊహించని అనుకోలేని సంఘటనలను చేసి ఉన్నాడు. అనేక అద్భుత కార్యములు చేసి పవిత్రాత్మ సర్వేశ్వరుడు వారిని శక్తితో, బలముతో, సామర్థ్యముతో నింపి ఉన్నాడు. వారి ద్వారా అనేక అద్భుత కార్యం చేసి ఉన్నాడు. ఆ ప్రభు మన ద్వారా కూడా చేయాలనుకుంటున్నాడు. మనము భయంతో, భయాందోళనతో, అంధకారంలో, పాపంలో జీవిస్తున్నడలా ఆ ప్రభు ఈనాడు ఈ యొక్క పెంతెకోస్తు పండుగ రోజున నీ భయంను పారద్రోలుటకు నేను ఆత్మదేవుణ్ణి పంపిస్తాను అని అంటూ ఉన్నాడు. కావున ఈ బలి పూజలో ఆ పెంతెకోస్తు మహోత్సవం జరుపుకుంటాం. అందరం కూడాను ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుని వరం కోసం ప్రార్థించుదాము. మనపై, మన కుటుంబంపై, మన సంఘంపై, మన యొక్క తల్లి తిరుసభపై, మరి ముఖ్యంగా ఈనాటి మానవ ప్రపంచంపై ఆత్మదేవుని యొక్క వరమును కురిపించమని, ఆ యొక్క ప్రపంచమును శుద్ధీకరించమని ఈ బలి పూజలు పాల్గొంటూ ప్రార్థించుకుందాము. ఆత్మదేవుడు దయచేసే యొక్క వరముతో ఈనాడు మనము విన్నవిస్తూ ఉన్న విధంగా మన సహోదరుల ఆత్మలు కూడాను నిత్య విశ్రాంతిని దయచేయమని ఈ బలి పూజలో పాల్గొంటూ ప్రార్థించుకుందాము.
అందరం లేచి మన విశ్వాసమును ప్రకటించుకుందాము. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మవలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పొంత్యు పిలాతుని అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారకును చనిపోయిన వారకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల వార సంబంధ ప్రవేశిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. అందరము మోకరించి మన సహోదరి సహోదరుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థించుదాము. ఆత్మల నిత్య విశ్రాంతి కొరకు దైవ ప్రార్థన. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా మా ప్రార్థనను ఆలకించండి, క్రీస్తువా మా ప్రార్థనను ఆలకించండి. పరలోక తండ్రి పితయగు దేవా, చనిపోయిన వారి ఆత్మల మీద దయగా ఉండండి. లోకరక్షకుడా పుత్రుడైన సర్వేశ్వర, చనిపోయిన వారి ఆత్మల మీద దయగా ఉండండి. పవిత్రాత్మైన సర్వేశ్వర, చనిపోయిన వారి ఆత్మల మీద దయగా ఉండండి. త్రియేక దేవా, చనిపోయిన వారి ఆత్మల మీద దయగా ఉండండి. పరిశుద్ధ కన్య మరియమ్మ, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. పునీత మిఖయేలు గారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల దూతలారా అతిదూతలారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పుణ్యాత్మలారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. పునీత జోజప్ప గారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పితరులారా ప్రవక్తలారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల అపోస్తులారా సువార్తీకులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల వేద సాక్షులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పీఠాధిపతులారా, పాప విమోచకులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల వేద పండితులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల గురువులారా, లేవీయులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల మఠాధిపతులారా, సన్యాసులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల కన్యాస్త్రీ దీర్ఘదర్శులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పునీతులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి, ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. సకల కీడుల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ తీర్పు నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. సైతాను శక్తుల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. నిత్య దుఃఖ దురితముల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. నరకాగ్ని నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. అంధకార భయాందోళనల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. ఘోర ఏడ్పుల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ పవిత్ర జన్మము ద్వారా ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ పవిత్ర నామముతో ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన సకల అవమానముల ద్వారా ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ అనంతమైన ప్రేమతో ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు చిందిన పరిశుద్ధ రక్తము ద్వారా ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన దెబ్బల వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన ముళ్ళ కిరీటం వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు మోసిన పవిత్ర శిలువ వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన పవిత్ర మరణము వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన పంచ గాయముల వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. అంతిమ దినమునందు ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. మగ్దల మరియమ్మను మన్నించి దొంగవాని ప్రార్థన ఆలకించిన దేవా, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా మా కుటుంబములో మరణించిన మా తల్లిదండ్రులు, బంధుమిత్రులు, తోబుట్టువులు, శ్రేయోభిలాషులు, ధర్మదాతలకు మోక్ష భాగ్యమును దయచేయమని ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. దిక్కులేని ఆత్మలకును మోక్ష భాగ్యమును దయచేయమని ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. నశించిపోతున్న ఆత్మలు, ఉత్తరించి స్థలములున్న ఆత్మలను పాపములను క్షమించి
మీ రాజ్యములో నిత్య విశ్రాంతిని దయచేయమని, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. శుద్ధి పొందిన ఆత్మలు, దూతలు, అతి దూతలు, పునీతుల సమక్షంలో నిత్యము జీవించున్నట్లు, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. పుత్రుడైన సర్వేశ్వర, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపములను పరిహరించడు వారా, వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపములను పరిహరించడు వారా, వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపములను పరిహరించడు వారా, వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. క్రీస్తువా మా ప్రార్థనను ఆలకించండి. క్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. నిత్య నరకాగ్ని నుండి, నరక బంధముల నుండి వారిని విడుదల దయచేయండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి ప్రభు. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి ప్రభు. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి ప్రభు. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. నీ యందు వారు నిత్యము ప్రకాశించుదురుగాక. ఆమేన్. ప్రభువైన దేవా, ఈనాడు తొలి సభ పెంతెకోస్తు పవిత్రాత్మ రాకడ ఉత్సవమును జరుపుకుంటున్న వేళ ప్రభువా, భయముతో జీవిస్తున్న అపోస్తలులకు మరొక్కసారి క్రీస్తు పునరుత్థాన క్రీస్తు భగవంతుడు దర్శన భాగ్యమును వసగి శక్తిని బలమును దయచేసి తన సువార్త పరిచర్య కోసం పంపిన ఆ యొక్క ప్రభు పేరిట గుమికూడిన ఈ దైవ సంఘమును ఆశీర్వదిస్తున్నందుకు వందనములు ప్రభువా. అదే విధముగా మీరు ఒసగిన పవిత్రాత్మ సర్వేశ్వరుని వరములతో క్రీస్తు భగవంతుని పరిచర్యను కొనసాగించుటకు మాకు బలమును శక్తిని దయచేసి తిరి ప్రభువా. ఈ పాప క్షమాపణ అన్న యొక్క పరిచర్యను మేమును మా శక్తి కొలది నెరవేర్చున్నట్లు ఇంకా ఎంతోమందిని విశ్వాసులుగా మార్చుటకు మాకు అనుగ్రహమును దయచేయమని వేడుకుంటున్నాము ప్రభువా. అపోస్తులు బలహీనులై ఉన్నప్పటికీ ప్రభువా, ఆత్మశక్తితో నింపబడినప్పుడు బలమును పుంజుకొని ప్రభువా ఏ విధంగా వాక్కును ప్రకటించి ఉన్నారో, ఏ విధంగా అద్భుత కార్యములు చేసి ఉన్నారో, ఏ విధంగా పూజ బలులు సమర్పించి ప్రార్థనలో అందరినీ కూడాను అభిషేకించి ఉన్నారు ప్రభువా. మేమును ప్రార్థన చేయుటకు కావలసిన శక్తిని పవిత్రాత్మ సర్వేశ్వరుని పంపి వసగమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఈ యొక్క రెట్టింపైన ఉత్సాహముతో ఆత్మదేవుని యొక్క శక్తి బలముతో ప్రభువా మేము ఇంకా అధికముగా ప్రార్థిస్తూ మా సహోదరి సహోదరులు, ఉత్తరించు స్థలంలో ఉన్న మా సహోదరి సహోదరుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థించుటకు, మా ప్రార్థన సహాయమును ఇంకా అధికముగా అందించుటకు మాకు కావలసిన వరమును దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము ప్రభు. ఆమెన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. సమర్పణకు సమయమైనది, సమర్పించగా సకలము. దైవం నిన్నేమి అడిగిన ఇవ్వనై సిద్ధమై ఉండుమా ఎప్పుడు. సమర్పణకు సమయమైనది, సమర్పించగా సకలము. దైవం నిన్నేమి అడిగిన ఇవ్వనై సిద్ధమై ఉండుమా ఎప్పుడు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి
సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమవునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఆమేన్. కరుణా కటాక్షము గలవు సర్వేశ్వర, మీ కుమారుని సందేశానుసారము పవిత్రాత్మ ఈ పరిశుద్ధ బలి యొక్క మహత్వమును మీ సత్యములను మాకు పరిపూర్ణముగా తెలియజేయునట్లు మీ కృపానుగ్రహములను మాకు దయచేయండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలిన వారా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము శ్రేయస్కరము. ఎందుకన మీరు పాస్కా పవిత్ర కార్యమును సంపూర్ణము చేయుచు మీ కుమారుని సాంగత్యము ద్వారా మీ దత్త పుత్రులుగా ఎన్నికైన వారికి ఈ దినము మీ పవిత్రాత్మను ప్రసాదించుచున్నారు. సత్యసభ ప్రారంభ దశలో సమస్త ప్రజలకు దైవ జ్ఞానమును ఆయన ప్రకటించి వివిధ భాషలను ఒకే దైవ స్తుతియందు ఏకము చేసెను. ఆ కారణమున పాస్కోత్సవముతో ఆనందభరితమైన ప్రపంచమంతయు ఉప్పొంగుచున్నది. స్వర్గీయ శక్తులు దైవదూతల దళములు ఎడతెగక మీ వైభవ స్తుతిని ప్రకటించుట ఎట్లనగా, హోసన్న సంగీతము పాడిదము తండ్రి. హోసన్న సంగీతము పాడిదము తండ్రి. ముల్లోకాలకు పాలక మేము కొలిచెదము తండ్రి. ముల్లోకాలకు పాలక మేము కొలిచెదము తండ్రి. హోసన్న సంగీతము పాడిదము తండ్రి. హోసన్న సంగీతము పాడెదము తండ్రి. దావీదు తనయా హోసన్న దైవ కుమార హోసన్న. దావీదు తనయా హోసన్న దైవ కుమార హోసన్న. ఆనింగి నేలను కలిపిన ప్రేమ సుధామయ హోసన్న. ఆనింగి నేలను కలిపిన ప్రేమ సుధామయ హోసన్న. హోసన్న సంగీతము పాడిదము తండ్రి. హోసన్న సంగీతము పాడిదము తండ్రి. పావన ప్రభువా హోసన్న. పాపుల రక్షక హోసన్న. పావన ప్రభువా హోసన్న. పాపుల రక్షక హోసన్న. మా మనసులలో సుధలను చిలికిన కరుణామయుడా హోసన్న. మా మనసులలో సుధలను చిలికిన కరుణామయుడా హోసన్న. హోసన్న సంగీతము పాడిదము తండ్రి. హోసన్న సంగీతము పాడిదము తండ్రి. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు.
ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లడిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము, మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం జీవంతో లేచిన దేవా, మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం జీవముతో లేచిన దేవా, ఆరాధనా 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 మీకే ఆరాధనా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమును ఒసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్యలు చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకముంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, ముఖ్యముగా ఈ దినము ఈ పూజా బలిలో మేము స్మరిస్తూ ఉన్న మా సహోదరి సహోదరుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ ప్రకాశంలోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియ మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారితోను, ఆదుని మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము.
పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అపోడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారిని యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు వారా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు క్రీస్తు భగవంతుడు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరత్వము స్వీకరించి నాకు తీర్పును కనుక ఆత్మకు ఔషధును రక్షణ ఉండునుగాక. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. నీ సాక్షిగా మలచి నీ అందే జీవింపనిమ్ము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ప్రార్థించుదము. సకల వరములను సగువో సర్వేశ్వర, ఈ దినము మీరు మీ సత్య సభకు స్వర్గీయ వరములను ప్రసాదించుచున్నారు. ఈ ప్రసాదిత వరములను పదిలముగా కాపాడుడు. మాయందు పవిత్రాత్మ వరముల శక్తి ప్రభావము అధికమగునట్లును మేము పుచ్చుకొనిన ఆధ్యాత్మిక భోజనము ద్వారా నిత్యరక్షణ భాగ్యమును మాకు కలుగునట్లును మీ కృపను అనుగ్రహింపుడు. మానాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను
ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైంది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ఆత్మతో నింపుమా అభిషేకించుమా. స్తోత్రము స్తోత్రము యేసయ్యా, 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 స్తోత్రము